సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, నెలలు అయిపోయింది, నెలల నుంచి రోజుల్లోకి పడ్డాయి ఎన్నికల వాతావరణం. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కడం, పాలక పక్షాలు ప్రతిపక్షాలు ఎవరికి అనువైన పద్ధతిలో వారు నిర్ణయాలు తీసుకోవటం, దానికి అనుగుణంగా కొంత చర్చా కార్యక్రమాలు జరగటం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది మేము కూర్చుని మాట్లాడుకుని కుటుంబ సభ్యులాగా నాయకుని యొక్క నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి ఆ దిశగా ఇట్లా మన ముందుకు వెళదామని చెప్పి మేమందరం కూడా కూర్చుని సర్దుబాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. అదేదో మాకు నచ్చలేదు కాబట్టి పార్టీకి రిజైన్ చేస్తానని ఒకడో, లేదు అలకపాలు పీపి మంచం మీద ముసుగుతానేడని ఒకడో, ఇట్లా రకరకాలుగా మీ కథనాలు రాయడం వలన ఉపయోగం లేదు. మా నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండటమే. ఈ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా పెడతానని చెప్పేసి అధికారికంగా నిర్ణయం చేస్తారో దానికే మేము కట్టుబడి ఉంటాం. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి తప్పు చేసేటటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరనేటువంటిది నా భావన. ఆ దిశగానే మేము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి గతంలో వైసీపీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండటానికి ఏ విధంగా అయితే కలిసికట్టుగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పనిచేసామో అదే విధంగా ముందు కూడా మేము పనిచేస్తాం. It's not a game, it's a rich thing.